నిజంగా నువ్వు అనుకుంటున్నావా అందరు నిన్నే గమనిస్తున్నారని? నువ్వు చేసే ప్రతి పని, ప్రతి మాట ఎవరో కూర్చొని జడ్జ్ చేస్తున్నారని అనుకుంటున్నావా? అది నిజం కాదు. ఎవరికీ అంత టైం లేదు. స్టిల్ నా పక్కన కూడా పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళు అనుకుంటున్నావా నన్ను నేను ఎలా రికార్డ్ చేస్తున్నారు, నేను ఎలా రికార్డ్ చేస్తున్నా వీడియోస్ ఎలా చేస్తున్నానని వాళ్ళు గమనిస్తున్నారు అనుకుంటున్నావా? నో, దే ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ దేర్ ఓన్ గేమ్. వాళ్ళ ఆట మీద వాళ్ళు కాన్సంట్రేట్ చేస్తున్నారు. సో యాజ్ ఐ సెడ్, ఎవరికి అంత టైం లేదు. ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్యల్లో, వాళ్ళ టెన్షన్లో, వాళ్ళ ఫుల్గా వాళ్ళ జీవితంలో బిజీగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫెయిల్యూర్స్ గురించి ఫీల్ అవుతున్నారు, వాళ్ళ స్ట్రగుల్స్తో ఫైట్ చేస్తున్నారు. నువ్వు వాళ్ళ ప్రపంచంలో సెంటర్ కాదు. యు ఆర్ జస్ట్ ఎ నార్మల్ పర్సన్. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆపోజిట్గా వెయిట్ చేస్తున్నావు, ఓవర్ థింకింగ్ చేస్తున్నావు. వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, నేను ఫెయిల్ అయితే ఏంటి, నేను తప్పు చేస్తే ఏంటి, నన్ను జడ్జ్ చేస్తారేమో, ఫక్ ఇట్. ఇవన్నీ పనికిరాని మాటలు. సో అని అవన్నీ నీకు నువ్వే చెప్పేసి నువ్వే డౌట్స్ పెట్టేసుకుంటున్నావు. ఇంతలో నీ జీవితం కూడా అయిపోతుంది. ఈ జీవితం ఎవరి కోసం ఆగదు. బికాస్ ఆపర్చునిటీస్ ఎవరి కోసం ఆగవు, టైం కూడా ఎవరి కోసం ఆగదు. బట్ వాట్ వీ నీడ్ టు డూ రైట్ నౌ, సూటిగా చెప్పాలంటే నీ లైఫ్ని నువ్వే హోల్డ్లో పెట్టేసినావు. ఇది కొంచెం హార్ష్గా వినిపించవచ్చు, బట్ నీ లైఫ్ని నువ్వే హోల్డ్లో పెట్టేసావు. లైఫ్ నిన్ను ఆపలేదు. నువ్వు నీ మైండ్ని ఎన్నో రెస్ట్రిక్షన్స్ పెట్టి స్ట్రక్ అయ్యావు. లైక్ హార్ష్గా అనిపించవచ్చు, బట్ ఇదే నిజం. నువ్వు వీక్ కాదు, నువ్వు టాలెంట్ లేనివాడు అంతకన్నా కాదు. నువ్వు జస్ట్ నీ ఆలోచనలో చిక్కుకుపోయినావు. నీ ఆలోచనతో నీ బ్రెయిన్ని పూర్తిగా స్ట్రక్ చేసావు. అలాగే డోర్ ఓపెన్ ఉన్న జైల్లో ఉన్న ప్రిజనర్ ఎలాగైతే బయటికి రావడానికి రెడీగా ఉండడో, బికాస్ హీ హ్యాస్ ఎ ఫియర్ ఉంది. బయటకు వస్తే ఏం చేస్తారు? అక్కడ డోర్ ఓపెన్లో ఉందని తెలుసు. బట్ నిజం చెప్తున్నా, నేను రెడీ అయిన తర్వాత స్టార్ట్ చేస్తా, నేను కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మాట్లాడతా, రైట్ టైం వచ్చినప్పుడు యాక్షన్ తీసుకుంటా. కానీ ఒక్క విషయం క్లియర్గా విను, ఆ పర్ఫెక్ట్ టైం ఎప్పుడు రాదు. అది ఒక ఇల్యూజన్ మాత్రమే. కాన్ఫిడెన్స్ అనేది వెయిట్ చేస్తే వచ్చే విషయం కాదు, అది యాక్షన్తో బిల్డ్ అవుతుంది. ప్రతిసారి నువ్వు కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చినప్పుడు, ప్రతిసారి భయం ఉన్న ట్రై చేసినప్పుడు, ప్రతిసారి నువ్వు నీకు ఛాలెంజ్ ఇచ్చినప్పుడు అక్కడే కాన్ఫిడెన్స్ పుడుతుంది. నువ్వు ఫోన్ వెనకాల, ఎక్స్క్యూజెస్ వెనకాల, లేదా ఒక రోజు మారుతా అనే ఒక అబద్ధం వెనకాల హైడ్ అవుతున్నావు. కానీ ఆ రోజు అనే పదం ఎప్పటికీ నిజం కాదు అది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు రేప్ చేస్తా, సమ్ టైమ్స్ చేస్తా, కాన్ఫిడెన్స్ డెవలప్ చేస్తా, నో, ఇప్పుడే చేస్తానని డిసైడ్ అవ్వు. ఒకరోజు నిద్ర లేచేసరికి సంవత్సరాలు గడిపోతాయి. లైక్ ఏమీ మారదు. అదే ఫియర్, అదే డౌట్, అదే లైఫ్. అది నీకు కావాలా, లేదా ఈ సైకిల్ని బ్రేక్ చేయాలనుకుంటున్నావా? ఎందుకంటే ఒక నిజం, ఈ ప్రపంచానికి నీ పర్ఫెక్ట్ వర్షన్ ఎవ్వరికీ అవసరం లేదు. నీ రియాలిటీ అవసరం. హూ యు ఆర్, నువ్వెవరు రియల్గా, అదే అవసరం. నీ పర్ఫెక్ట్ లైఫ్ ఎవరికి చూడరు ఇక్కడ. సో యువర్ ఎఫర్ట్స్ ఆర్ మ్యాటర్, నాట్ యువర్ పర్ఫెక్షన్. ఎప్పుడు మిస్టేక్ చేసే నువ్వు, ఎప్పుడు నీపై నువ్వు డౌట్స్ పెట్టుకునే నువ్వు, ఎప్పుడు ఫెయిల్ అయ్యి ట్రై చేసే నువ్వు, సేమ్ అదే గ్రోత్ ఉంటుంది, ఏమి తేడా ఉండదు. సో డోంట్ ఫియర్, ఓపెన్ యువర్ కాన్ఫిడెన్స్. సో కాబట్టి వెయిట్ చేయడం ఆపు, ఫస్ట్ హైడ్ అవ్వడం ఆపు. డోంట్ హైడ్ యువర్ సెల్ఫ్. నువ్వేం తప్పు చేసిన వ్యక్తి కాదు. సో నీ గురించి ఆలోచించని వాళ్ళ దగ్గర నుంచి నువ్వేం పర్మిషన్ తీసుకోవాలి? నీ గురించి ఆలోచించిన వాళ్ళతో నీకేం అవసరము? జస్ట్ లీవ్ ఇట్ గో అన్నా. మాట్లాడు, యాక్షన్స్ తీసుకో, చిన్న స్టెప్ అయినా పర్లేదు, గో అడ్, అంతే, ముందుకెళ్ళిపో. ఎందుకంటే యాక్షన్ క్లారిటీ ఇస్తుంది. యాక్షన్ మనం ఎప్పుడైతే మనం థాట్స్ని ఆపేసి యాక్షన్ పెడతామో, మన ఫియర్స్ని చంపేస్తుంది. డిసిప్లిన్ నీ లైఫ్ని మారుస్తుంది. నీకు ఇంకా టైం అవసరం లేదు, నీకు ఇంకా మోటివేషన్ అవసరం లేదు, నీకు ఒక డెసిషన్ అవసరం. ఇప్పుడే ఇంకా నీ మైండ్లోనే స్టక్ అయి ఉండాలా, లేక బయటికి వచ్చి నీ లైఫ్ని కంట్రోల్ చేయాలా? నీదే డిసైడ్. నువ్వే డిసైడ్ చేసుకో. ఎక్స్క్యూజెస్ చాలు, వెయిటింగ్ చేసి చాలు. ఇక ఇది నీ టైం, రేపు కాదు, ఎప్పుడో కాదు, రైట్ నౌ, ఇప్పుడే యూ హ్యావ్ టు టేక్ డెసిషన్ ఫర్ ఫ్యూచర్. కాబట్టి వెళ్ళు, ప్రపంచానికి నిజమైన నిన్ను నువ్వు చూపించు.